నల్గొండ జిల్లాలో సాగర్ ఎడమ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో గాలింపు కొనసాగుతోంది. నిడమానూరు మండలం ముకుందాపురం వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో త్రిపురాం మండలం కంపాసాగర్కు చెందినటువంటి దంపతులు పుల్లయ్య, పద్మ కారులోనే చిక్కుకుపోయి గల్లంతయ్యారు. ఉదయం కాలువ నుంచి కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. అందులో పద్మ మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పుల్లయ్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చెందినటువంటి దంపతులు ఇద్దరు కూడా హాస్పిటల్లో పనుండి కారులో వెళ్ళి వస్తుంటే ఈ కెనాల్ దగ్గర కారు కెనాల్ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత డ్రైవర్ కొంచెం దీన్ని ర్యాష్ గా నెగ్లిజెంట్ గా నడపడం వల్ల ఆ రోడ్డు వదిలిపెట్టేసి డైరెక్ట్ గా ఈ కారు కెనాల్లో పడిపోవడం జరిగింది. దానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే ఆలియా సిఐ సతీష్, నిడమనూరు ఎస్ఐ సురేష్, తర్వాత మా త్రిపురారం ఎస్ఐ నరేష్ వీళ్ళ మొత్తం సిబ్బందితోటి ఇమ్మీడియట్ గా ఇక్కడికి చేరుకొని లోకల్ స్విమ్మర్స్ సహాయంతో నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న రాత్రి నుంచి జరిగే క్రమంలో నిన్న నైట్ కార్ లొకేషన్ ఐడెంటిఫై అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ జరిపి ప్రస్తుతం ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి కార్ని మేము అండర్ వాటర్ నుంచి తీయటం జరిగింది. ఇప్పుడే ఆ వెహికల్ బయటకు వచ్చింది. సో అన్ఫార్చునేట్లీ ఆ వెహికల్లో ఒక ఫీమేల్ బాడీయే ఉంది. మేల్ బాడీ బహుశా డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళిపోయి ఉంటది. దానికి సంబంధించి కూడా డౌన్ స్ట్రీమ్ లో ఉన్న ఆల్ రిజర్వాయర్స్, ఆల్ గేట్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. బై ఈవినింగ్ ఆ